చార్లీ కిర్క్ అంటే ఒక కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ అని, ఒక యూత్ పొలిటికల్ లీడర్గానే చాలామందికి తెలుసు. కానీ ఆయన ఒక గొప్ప విశ్వాసి అని క్రైస్తవులకు కూడా ఆయన మరణించిన తర్వాతే తెలిసింది. అసలు చార్లీ కిర్క్ అంటే ఎవరు, ఆయన అంత గొప్ప విశ్వాసి ఎలా అయ్యాడు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చార్లీ కిర్క్ యొక్క విశ్వాస జీవితం: ఆయన 5th స్టాండర్డ్లో ఉండగా 11 సంవత్సరాల వయసులో యేసును అంగీకరించారు. ఆయన విశ్వాసానికి పునాది ఎక్కడ పడిందో స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. నేను బైబిల్ని నమ్ముతాను. యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన లేచారని నమ్ముతాను. నా విశ్వాసమునకు పునాది అదే. ఆ విశ్వాసమే నన్ను నడిపిస్తుందని చెప్పారు. చార్లీ కిర్క్ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక రోల్ మోడల్గా ఉండేవారు. వారిని ధైర్యంగా మాట్లాడమని చెప్పడమే కాకుండా వారికి ప్రేమగా నిజాన్ని ఎలా చెప్పాలో నేర్పించేవారు. యుఎస్ఏలో యవ్వనస్తులతో చాలామంది దేవుని గురించి మాట్లాడడానికి భయపడతారు. కానీ చార్లీ మాత్రము యవ్వనస్తులు కనిపిస్తే దేవుని గురించి ఎక్కువగా మాట్లాడేవారు. అలా ఎందుకు యవ్వనస్తులతో మాట్లాడతామని తోటి కొలీగ్ అడిగితే, దాని ఫలితంగా కళాశాలలో దేశవ్యాప్తంగా పునరుజ్జీవం లభిస్తుంది, దేవుని పనిని చేయడం మన బాధ్యత అని చెప్పేవారట. చార్లీ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించారు. దాని ద్వారా చాలామంది యువతలో రివైవల్ని తీసుకుని వచ్చారు. చాలామంది పొలిటికల్ లీడర్స్ తమ వేదికలను తమ ఓన్ గ్లోరీ కోసం ఉపయోగిస్తారు. కానీ చార్లీ తీరు వేరేలా ఉండేది. అతను తన వేదికలను యేసును మహిమపరచడానికి, యేసును గురించి ఇతరులకు చెప్పడానికి ఉపయోగించుకునేవారు. క్రిస్టియన్ ఫెయిత్ గురించి అడిగిన స్టూడెంట్స్కి, క్రిస్టియన్ ఫెయిత్ దాచుకోవడానికి కాదు, అది మన జీవితంలో ప్రతి కోణంలో ప్రకాశించాల్సిందే అని చెప్పేవారట. టర్నింగ్ పాయింట్ ఫెయిత్ అనే మరొక ఆర్గనైజేషన్ని క్రియలు లేని విశ్వాసం మృతము అన్న ప్రిన్సిపల్తో ఎన్నో ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు. ఒక కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ అమ్మాయి, మీకు ట్రాన్స్జెండర్స్ పైన వివక్ష ఎందుకు అని అడిగిన దానికి, దేవుడు పురుషునిగా స్త్రీగా 2 జెండర్స్ని సృజించారు. మిగిలిన జెండర్స్ దేవుని నుండి వచ్చినవి కావు, నువ్వు ఎలా జన్మించావో అలాగే జీవించు అని ఉన్నది ఉన్నట్లు చెప్పి ట్రాన్స్జెండర్స్ అందరికీ శత్రువు అయ్యారు. అయితే చార్లీ కిర్క్ ఇచ్చే స్పీచ్ల్లో యవ్వనస్తులను చాలా ప్రభావితం చేసేవి. ఎంతగా అంటే ఈ జనరేషన్ పిల్లలు చర్చిలకు వెళ్ళడం మానేసిన వారు ఆయన స్పీచ్లు విని తిరిగి చర్చిలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఆయన పెట్టే పోస్టులకు యేసు అంటే తెలియని వారిని కూడా యేసును నమ్మగలిగేలా ప్రభావితం చేశారు. బ్రతికితే చార్లీ కిర్క్ లాగా బ్రతకాలి అన్నంతగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో చార్లీని, మిమ్మల్ని మీరు ఎలా గుర్తించబడాలని కోరుకుంటున్నారు అని అడిగితే, నా విశ్వాసానికి ధైర్యంగా గుర్తించబడాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. చార్లీ పాస్టర్ అయిన రాబ్ మెక్కాయ్, చార్లీ నిజాలు మాట్లాడతాడు, అందుకే శత్రువులు ఎక్కువ. ఎన్నోసార్లు చార్లీకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చేవి, కానీ యేసు పైన ఆయనకున్న విశ్వాసంతో ఏ రోజు చావుకి భయపడేవాడు కాదు అని చార్లీని జ్ఞాపకం చేసుకున్నారు. చార్లీ కోరుకున్నట్టే చార్లీ కిర్క్ అంటే ధైర్యంతో కూడిన విశ్వాసం కలిగిన దేవుని బిడ్డ అని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చార్లీ కిర్క్ జీవితం క్రైస్తవులందరికీ, ముఖ్యంగా క్రిస్టియన్ యూత్కి ఒక పాఠం నేర్పుతుంది. యెషయా 47లో చెప్పినట్లు, మనిషి జీవితం గడ్డి పువ్వు వంటిది, అంతలో పుట్టి అంతలో మాయమయ్యే జీవితాన్ని ఉన్న కొద్ది రోజులైనా క్రీస్తు కొరకు జీవించాలి. మీరు ఇంకా పాపంలో జీవిస్తున్నట్లయితే చార్లీ కిర్క్ లాగా యవ్వనంలోనే మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి. భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచినప్పుడు చార్లీ కిర్క్ లాగా దొరికిన ప్రతి అవకాశాన్ని యేసును ప్రకటించడానికి ఉపయోగించండి. దేవునికి వ్యతిరేకంగా చట్టాలు, రాజ్యాంగాలు వస్తే దేవుని కొరకు, వాక్యం కొరకు నిలబడండి. చివరి శ్వాస వరకు యేసు కొరకు జీవించండి.